హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. లాస్ట్ క్లాస్లో సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ ఎన్ని ఉంటాయని తెలుసుకోవడం జరిగింది. మరి సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు, ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. మరి అందులో ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ప్రిమిటివ్ డేటా టైప్లో ఇంటు, ఫ్లోటు, క్యారు, డబుల్ డేటా టైప్ గురించి కంప్లీట్గా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియోని లాస్ట్ వరకు షిఫ్ట్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్గా ప్రిమిటివ్ డేటా టైప్ గురించి కంప్లీట్గా అవగాహన అయితే వస్తుంది. ఓకేనా? మరి టాపిక్కి వెళ్ళిపోదాం. మరి ప్రిమిటివ్ డేటా టైప్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటీజర్ అనే డేటా టైప్. ఇంట్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. అయితే ఈ ఇంటీజర్ డేటా టైప్ని యూజ్ చేసేటప్పుడు ఇంట్ అనే కీవర్డ్ని మనం యూజ్ చేయాలి. ఆల్రెడీ 32 కీవర్డ్స్ అని మనం చెప్పుకున్నాం కదా, అందులో ఇంటీజర్కి ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట. ఇంటీజర్ డేటా టైప్కి ఆ కీవర్డే ఇంట్, ఐఎన్టీ ఇంట్ అనే కీవర్డ్ అనమాట. చూసారా? ఇంటీజర్ డేటా టైప్ యూజ్ చేయాలంటే ఇంట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. కీవర్డ్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ కాదు. స్మాల్ లెటర్స్లోనే మనం డిక్లేర్ చేసుకోవాలి. ఓకేనా? ప్రిమిటివ్ డేటా టైప్లో ఫస్ట్ వన్ ఇంట్ అనే డేటా టైప్. ఓకేనా? ఇంటి డేటా టైప్ గురించి డిస్కస్ చేద్దాం కంప్లీట్గా. ఇంట్ ఈజ్ ఏ కీవర్డ్ చెప్పనా. ఇంటీజర్ డేటా టైప్ మనం యూజ్ చేయాలంటే ఇంట్ అనే కీవర్డ్ని తీసుకోవాలి. ఇంట్ ఈజ్ ఏ కీవర్డ్ యూజ్ టు డిక్లేర్ ఇంటీజర్ టైప్ వేరియబుల్ అండ్ ఇంటీజర్ వేరియబుల్స్ ఆర్ యూజ్ టు ఏ స్టోర్ ఇంటీజర్ డేటా టైప్. అర్థమవుతుందా? మన ఇంట్ అనే డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయడానికి, వేరియబుల్లో ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయడానికి ఇంటీజర్ డేటా టైప్ని యూజ్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం వేరియబుల్ ఎక్స్ అని తీసుకున్నాం. అర్థమవుతుందా? ఇంట్ ఎక్స్ అని తీసుకున్నాం. ఇందులోకి ఈ వేరియబుల్లోకి ఏ వాల్యూని స్టోర్ చేయాలి? ఇంట్ అనే డేటా టైప్ ఇచ్చాం కానీ ఇంటీజర్ వాల్యూనే చేయాలి, అంతే. వితౌట్ పాయింట్ వాల్యూస్, either పాజిటివ్ వాల్యూస్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. ఏ వాల్యూస్నైనా సరే ఎక్స్లోకి స్టోర్ చేసేటప్పుడు ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చాం కాబట్టి ఇంటీజర్ వాల్యూని ఇవ్వాలి. అయితే నెగిటివ్ వాల్యూస్ ఇవ్వాలి, పాజిటివ్ వాల్యూస్ ఇవ్వాలి, వితౌట్ పాయింట్ వాల్యూస్ని ఇది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? పాయింట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు అనమాట. ఓన్లీ ఇంటీజర్ డేటా టైప్ యూజ్ చేసామంటే ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి. ఇంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 or 2, ఓన్లీ ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? అదే అంటాను కదా. సో ఇంట్ ఈజ్ ఏ కీవర్డ్ యూజ్ టు డిక్లేర్ ఇంటీజర్ టైప్ వేరియబుల్ అండ్ ఇంటీజర్ వేరియబుల్స్ ఆర్ యూజ్ టు స్టోర్ ఇంటీజర్ డేటా టైప్. అర్థమవుతుందా? ఇంటీజర్ వేరియబుల్ ఇప్పుడు మనం ఇంట్ అని డిక్లేర్ చేసి ఎక్స్ ఇచ్చామనుకోండి, ఈ ఎక్స్ అనేది ఏ వేరియబుల్ అవుతుంది? ఇంటీజర్ వేరియబుల్ అవుతుంది. ఎందుకు? మనం ముందు డేటా టైప్ ఇంట్ ఇచ్చాం కాబట్టి. అదే ఇక్కడ వేరియబుల్ ఇక్కడ డేటా టైప్ మార్చితే ఫ్లోట్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఫ్లోట్ ఎక్స్ అని అవుతుంది. ఫ్లోట్ వేరియబుల్ ఎక్స్ అవుతుంది అనమాట. ఇది ఇంట్ వేరియబుల్ ఎక్స్ అనమాట. అర్థమవుతుందా? అది ఇంట్ వేరియబుల్ ఎక్స్ కాబట్టి ఈ వేరియబుల్లోకి ఇంటీజర్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, ది సైజ్ ఆఫ్ అన్ ఇంట్ ఈజ్ యూజువల్లీ ది సేమ్ యాజ్ ద వరల్డ్ length of the execution environment of the program for most 16 byte memory. 16 bit అనమాట. 16 bit అంటే 2 bytes అనమాట. ఓకేనా? 2 bytes అంటే 1 byte అంటే 8 bits అనమాట. 1 byte అంటే 8 bits అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ 16 bits ఇచ్చాడంటే 2 bytes అనమాట. ఓకేనా? ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటీజర్ ఇస్ 2 bytes ఆఫ్ 16 bits చెప్పాను కదా. 1 byte అంటే 8 bits అండి. అప్పుడు 2 bytes అయితే ఎంత అవుతుంది? 16 bits కదా. దీని సైజ్ అనమాట. అర్థమవుతుందా? ఫర్ మోస్ట్ 4 bytes ఆఫ్ 32 bits ఎన్విరాన్మెంట్ అండ్ ఇంట్ ఈజ్ ఎన్ 32 bits అనమాట. మోస్ట్గా 4 bytesని కూడా యూజ్ చేస్తారు ఎక్కువగా. అర్థమవుతుందా? సి లాంగ్వేజ్ కంపైలర్ని బట్టి, సిస్టమ్స్ స్టోరేజ్ని బట్టి మనం 4 bytes కూడా కొన్నిటిలో ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? 4 bytes అయినప్పుడు ఎంత అవుతుంది? అప్పుడు 32 bytes అవుతుంది అనమాట. అర్థమవుతుందా? అప్పుడు స్టోరేజ్ పెరుగుతుంది అనమాట. అండ్ ఇంటీజియర్ 32 bytes. అర్థమవుతుందా? 32 bitsగా కన్వర్ట్ అయిపోతుంది మనం ఇచ్చే వేరియబుల్ లెంత్ని బట్టి. ఓకేనా? వాల్యూని బట్టి. తర్వాత అలౌడ్ ది రేంజ్ ఆఫ్ ది ఇంటీజర్కి ఒక రేంజ్ ఉందంట. ఇంటీజర్ వాల్యూ ఇన్ 16 bits ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ -32768 అంటే 32,768 టు పాజిటివ్ వాల్యూ 32,767 వాల్యూ అనమాట. అంటే మనం దీని రేంజ్ ఎంత? అది 16 bit వాల్యూ అయితే, 16 byte రేంజ్ అయితే ఇంటీజర్ రేంజ్ 16 bytes అయితే, అదే
2 బైట్స్ అంటే 16 బిట్స్ కదా, 16 బైట్స్ రేంజ్ అయితే ఎక్స్ వాల్యూలోకి దీని వాల్యూలోకి ఎంత స్టోర్ చేయొచ్చు? పాజిటివ్ వాల్యూ అయితే 32,767 వరకు ఇవ్వచ్చు. అంతకుమించి ఒక వాల్యూ పెరిగింది అనుకోండి యాక్సెప్ట్ చేయదు, అప్పుడు ఏటవుతుంది? మైనస్లో కన్వర్ట్ అవుతుంది అనమాట. చెప్తాను సైన్డ్ అన్సైన్డ్ గురించి చెప్తాను కదా, అందులో వీటి గురించి డిస్కస్ చేస్తాను అనమాట. అదే మీరు నెగిటివ్ వాల్యూ ఇవ్వాలనుకోండి -32768 ఇంతవరకు మనం దీని రేంజ్ అనమాట. పాజిటివ్ అయితే ఇంటూ వేరియబుల్ పాజిటివ్ అయితే 327 అయితే 32,767 రేంజ్. అదే నెగిటివ్ అయితే దీని రేంజ్ ఇంటీజర్ వాల్యూ ఎక్స్కి 16 బైట్స్కి అయితే -32,768 రేంజ్ అనమాట. అర్థమవుతుందా? ఈ రేంజ్ లోపలే మనం వాల్యూ ఇచ్చుకోవాలి, ఈ రేంజ్ లోపలే మనం వాల్యూ ఇచ్చుకోవాలన్నమాట. ఇంతకు మించి వాల్యూ ఇచ్చామంటే అంతకు మించి వాల్యూ అవ్వదు, అది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రేంజ్ దాటి మనం వాల్యూ ఇచ్చామనుకోండి పాజిటివ్ వాల్యూ, అప్పుడు ఏటవుతుంది? మరి ఆ రేంజ్ ఎంత అయితే ఇస్తామో ఆ వాల్యూ మరి తీసుకోదు, దాన్ని యాంటీ క్లాక్ వైజ్ మైనస్లోకి వచ్చే వెనక నుంచి వస్తుంది అనమాట. అప్పుడు మైనస్లోకి వెళ్ళిపోయి ఇందులోనూ ఒకటి మైనస్ చేసుకుంటూ వస్తుంది. ఓకేనా? మీకు అది సైన్డ్ అన్సైన్డ్ గురించి చెప్తాను కదా, అక్కడ చెప్తాను వీటి గురించి. ఓకేనా? దీని రేంజ్ గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ వాల్యూ అయితే 32,767 రేంజ్, నెగిటివ్ వాల్యూ అయితే 32,768 రేంజ్ అనమాట. అది 16 బైట్స్కి స్టోరేజ్ రేంజ్ అనమాట. అలాగే ఇట్స్ అలౌడ్ రేంజ్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూ 32 బైట్స్ ఎన్రోల్మెంట్ ఇస్ ఫ్రమ్, చూడండి 32 బైట్స్కి అయితే ఎంత అయిపోతుంది? దాని రేంజ్ చూసుకోండి. పాజిటివ్ వాల్యూ అయితే 2147483647 అర్థమవుతుందా? పాజిటివ్ వాల్యూకి అయితే. అదే నెగిటివ్ వాల్యూకి అయితే -2147483648 అనమాట. అర్థమవుతుందా? 32 బైట్స్ అయితే రేంజ్ ఎంతవరకు ఉంటుంది ఇంటీజర్ వాల్యూకి, 16 బైట్స్ అయితే రేంజ్ ఎంతవరకు ఉంటుంది ఇంటీజర్ వాల్యూకి. గుర్తుపెట్టుకోండి, రేంజ్ చాలా ఇంపార్టెంట్. మనం ఇంటీజర్ డేటా వేరియబుల్లోకి వాల్యూ ఇచ్చేటప్పుడు డేటా టైప్ యొక్క రేంజ్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకేనా? మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం అనేది రేంజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. రేంజ్ దాటి తీసుకుంటే మనం అనుకున్న అవుట్పుట్ రాదు, రేంజ్ లోపల ఇచ్చినా మనకి అనుకున్న అవుట్పుట్ మనం రేంజ్ దాటి మనం ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అనేది మనం అనుకున్నట్టు రాదనమాట. సో మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం అనేది రేంజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంటీజర్ 16 బిట్స్కి అయితే పాజిటివ్ వాల్యూ 32767, నెగిటివ్ వాల్యూ అయితే 32768. అదే 32 బైట్స్ అయితే పాజిటివ్ వాల్యూ 2147483647, అదే నెగిటివ్ వాల్యూ అయితే 2147483648 అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇంటీజర్ గురించి తెలిపాను కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇంటీజర్ డేటా టైప్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మీకు సింటాక్స్ చెప్తాను అనమాట. సింటాక్స్ చూడండి, సింటాక్స్ అర్థమైపోతే మొత్తం అర్థమైపోద్ది. అంటే ఇంటీజర్ డేటా టైప్ని ఎలా డిక్లేర్ చేస్తారు. ఫస్ట్ డేటా టైప్ నేమ్, వేరియబుల్ నేమ్, అసైన్ ఆపరేటర్ ఈక్వల్ వాల్యూ. ఓకేనా? ఇది సింటాక్స్ అనమాట. సెమీకోలం మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేయాలన్నమాట. అక్కడతో లైన్ ఎండ్ అయిందని సెమీకోలం అంటే. ఓకేనా? ఇది సింటాక్స్ అనమాట. ఇప్పుడు ఇంటీజర్ డేటా టైప్ గురించి మనం చెప్తాను కదా, ఇంటీజర్ డేటా టైప్ని ఎలా డిక్లేర్ చేస్తారు? ఫస్ట్ ఇంట్ అయిన డేటా టైప్ తీసుకుంటాం, ఎక్స్ అయిన వేరియబుల్ తీసుకొని వాల్యూని అసైన్ చేయాలి. ఇంటీజర్ డేటా టైప్ కదా, మన వాల్యూ అనేది ఇంటీజర్ వాల్యూనే ఇవ్వాలి. అప్పుడు ఎక్స్కి డేటాబేస్లో ఒక మెమరీ ఎలికేట్ అవుతుంది అనమాట. దీని లొకేషన్ వచ్చి 1010 అనుకుంటే ఇక్కడ 10 ఇచ్చాం కాబట్టి ఇందులో 10 స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా? ఫర్ సపోజ్ నెక్స్ట్ ఇంట్ XY అని ఇచ్చాను, నేను 100 ఇచ్చాను. అప్పుడు మెమరీ లొకేషన్లో XYకి ఒక మెమరీ ఎలికేట్ అవుతుంది అనమాట. దీని లొకేషన్ వచ్చి అడ్రస్ వచ్చేసి 1020 అనుకుంటే ఇందులో 100 ఉంటుంది, స్టోర్ అవుతుంది అనమాట. సో ఇలా డిక్లేర్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇంటూ స్పేస్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ సెమీకోలం ఇచ్చుకోవాలి. ఇది సింటాక్స్ అనమాట. సింటాక్స్ బట్టి వెళ్తున్నాను కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంటెంట్ డేటా టైప్ ఇచ్చి కార్తీక్ అనే వేరియబుల్ తీసుకొని మనం దీనికి వాల్యూ ఏది అసైన్ చేయలేదు. అప్పుడు వేరియబుల్ ఇంటీజర్ డేటా టైప్ తీసుకొని వాల్యూ ఏది అసైన్ చేయకపోతే వాల్యూ అసైన్ చేయలేదు కదా, ఏమవుతుంది? అప్పుడు మెమరీ లొకేషన్లో కార్తీక్ అనేది
ఒక మెమరీ అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. దీని అడ్రస్ వచ్చేసి 1030. అప్పుడు ఇక్కడ మనం వాల్యూ ఇవ్వటం అవ్వలేదు కదా, వాల్యూ ఇవ్వకుండా వేరియబుల్కి ఒక మెమరీ ఎలికేట్ అయిపోతుంది అనమాట, స్టోరేజ్ క్రియేట్ అయిపోతుంది. అప్పుడు ఇందులో ఏముంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. గార్బేజ్ వాల్యూ అంటే ఏం చెప్పాను, ఏదైనా సమ్ వాల్యూ అయితే పాజిటివ్ వాల్యూ అవ్వచ్చు, నెగిటివ్ వాల్యూ ఇవ్వచ్చు. అది ఎంత ఉంటుందో ఎవరో చెప్పలేరు, ఇన్ఫైనైట్ అనమాట. దాన్ని మనం ఊహించలేం. సి లాంగ్వేజే కంపైలర్ అనేది ఒక గార్బేజ్ వాల్యూని డిక్లేర్ చేస్తుంది. మీరు అప్పుడు ఈ వేరియబుల్ని మీరు ప్రింట్ చేసినప్పుడు ఏదో ఒక వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట, అవుట్పుట్. అర్థమవుతుందా? మనం ఏ వాల్యూ ఇవ్వకుండా సి లాంగ్వేజ్ ఒక వాల్యూని అనేది అజైన్ చేస్తుంది. అది ఏ వాల్యూ ఎంత అనేది మనం చెప్పలేము అనమాట. ఓకేనా? అదే మనం దీనికి కార్తిక్ అనే వేరియబుల్కి వాల్యూని అజైన్ చేసాం అనుకోండి, 1000 వాల్యూని అజైన్ చేశాను. అప్పుడు దీనిలో అడ్రస్ వచ్చేసి 1040 అనుకుంటే ఇందులో ఏముంటుంది, 1000 అనేది స్టోర్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? మనం వాల్యూని ఏ వాల్యూని అయితే అజైన్ చేస్తాం ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఇంటీజర్ వేరియబుల్కి మనం వాల్యూని కానీ అజైన్ చేయకపోతే సి కంపైలర్ అనేది ఏదో ఒక వాల్యూని అజైన్ చేసేస్తుంది అనమాట డిఫాల్ట్గా. అది డిఫాల్ట్గా జరిగిపోతుంది, మనం ఏం చేయక్కర్లేదు. డిఫాల్ట్గా ఒక వాల్యూని అనేది అజైన్ చేసేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇంటీజర్ డేటా టైప్ గురించి మీకు అర్థమైంది అనుకుంటా. ప్రిమిటివ్ డేటా టైప్లో సెకండ్ వన్ వచ్చేసి ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ డేటా టైప్ అంటే రియల్ నెంబర్స్ అనమాట. రియల్ నెంబర్స్ అంటే ఏంటి, పాయింట్ వాల్యూస్, పాయింట్స్ ఉంటాయి అనమాట. ఇందాక తొలి చెప్పుకుంది ఇంటీజర్ వాల్యూ, ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్. వితౌట్ పాయింట్ వాల్యూస్ ఉంటే అది ఇంటీజర్ వాల్యూ, ఓన్లీ పాయింట్ వాల్యూస్ ఉంటే అది ఫ్లోట్ డేటా టైప్ అనమాట. ఓకేనా? రియల్ నెంబర్స్ అనమాట. ఫ్లోట్ డేటా టైప్ అంటే పాయింట్ వాల్యూస్ ఉంటాయి. 10.1, 10.2, 100.00, 100.20 ఇవి పాయింట్ వాల్యూస్ అనమాట. ఇలా పాయింట్ వాల్యూస్ని మాత్రమే ఫ్లోట్ డేటా టైప్ అనేది కన్సిడర్ చేస్తుంది. మీరు పాయింట్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి, ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా వస్తువు కొన్నారు, అక్కడ రేట్ ఎంత ఉంటుంది. సపోజ్ మీరు ఒక బుక్ కొన్నారు, ఏదైనా బుక్ కొన్నారు, బుక్ ప్రైస్ ఎంత, సపోజ్ 20.2 రూపీస్ అని ఉంటుంది. అవునా? సో ఇలాంటి వాల్యూస్ని తీసుకోవాలంటే మీరు ఫ్లోట్ డేటా టైప్ యూజ్ చేయాలి. పాయింట్ వాల్యూస్ని తీసుకోవాలంటే మీరు ఫ్లోట్ డేటా టైప్ యూజ్ చేయాలి. పాయింట్ వాల్యూస్ మీరు డిక్లేర్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్లోట్ డేటా టైప్ను మాత్రమే డిక్లేర్ చేయాలి. అర్థమవుతుందా? మీకు డెఫినేషన్ చెప్తాను, ఫస్ట్ క్లియర్గా వినండి. మనకి ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ దాని గురించి అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్తో చూద్దాం. ముందు ఫ్లోట్ డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకుందాం, తర్వాత దాని యొక్క ఎగ్జాంపుల్స్. ఓకేనా? వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ థియరిటికల్గా తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే. ఫస్ట్ ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ డేటా టైప్ ఏంటి, ఫ్లోట్ ఈజ్ ఏ కీవర్డ్. ఫ్లోట్ అనేది కూడా ఒక కీవర్డ్ అనమాట. మీరు ఫ్లోట్ డేటా టైప్ని డిక్లేర్ చేయాలంటే FLOAT అనే ఫ్లోట్ అనే డేటా టైప్ని తీసుకోవాలన్నమాట, కీవర్డ్ని. ఫ్లోట్ అనేది ఒక కీవర్డ్ అనమాట. అర్థమవుతుందా? మొత్తం 32 కీవర్డ్లో ఫ్లోట్ అనేది కీవర్డ్. కీవర్డ్స్ అన్ని అందులో ఉంటాయి, స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి. స్మాల్ లెటర్స్లో ఇలాగే డిక్లేర్ చేయాలి. ఫ్లోట్ని ఎలా రాయాలంటే ఇలా స్మాల్ లెటర్స్లోనే రాయాలి. ఓకేనా? ఫ్లోట్ ఈజ్ ఏ కీవర్డ్ యూజ్ ఇట్ టు డిక్లేర్ రియల్ టైప్ ఆర్ ఫ్లోట్ టైప్ వేరియబుల్స్ అండ్ ది ఫ్లోట్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు ఏ స్టోర్డ్ ఇన్ రియల్ డేటా. అర్థమవుతుందా? మీరు ఫ్లోట్ డేటా టైప్ను డిక్లేర్ చేసి మీరు ఇంటీజర్ వాల్యూని ఇస్తే తీసుకోదు. మీరు ఫ్లోట్ డేటా టైప్ డిక్లేర్ చేసిన తర్వాత ఓన్లీ రియల్ నెంబర్స్నే తీసుకోవాలి, పాయింట్ వాల్యూస్నే తీసుకోవాలి, పాయింట్ వాల్యూస్నే డిక్లేర్ చేయాలి. ఫ్లోట్ వాల్యూ ఇది తీసుకొని మీరు ఇంటీజర్ వాల్యూ తీసుకుంటే యాక్సెప్ట్ చేయదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మీరు డేటా టైప్ సింటాక్స్ ఎర్రర్ వస్తుంది అనమాట. సింటాక్స్ ఎర్రర్ అంటే మీరు ఇచ్చిన డేటా టైప్ ఫ్లోటు, బట్ మీరు తీసుకున్న వాల్యూ అనేది ఇంటీజర్ వాల్యూ ఉంది, లేదా క్యార్ వాల్యూ ఉంది, స్ట్రింగ్ వాల్యూ ఉంది, ఒకసారి చెక్ చేసుకుంటే మనకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది అనమాట. సో మీరు ఫ్లోట్ వాల్యూ డేటా టైప్ ఇచ్చారంటే ఆ వేరియబుల్కి ఖచ్చితంగా ఫ్లోట్ వాల్యూనే ఇవ్వాలి. ఓకేనా? దీని రేంజ్ ఏంటంటే ఇప్పుడు దీని సైజ్ కూడా చూసుకుందాం. ఫ్లోట్ డేటా టైప్ది ఆఫ్టెన్ సిస్టమ్ యూజ్ బై ది 4 bytes ఆఫ్ మెమరీ అంటే 32 bits టు స్టోర్ ఏ ఫ్లోట్ పాయింట్ నెంబర్స్. ఈ నెంబర్స్ కూడా 4 bits అని చెప్పాను కదా ఆల్రెడీ. ఎంత ఉంటుంది, 1 అంటే 1 byte అంటే ఎంత, 8 bits కదా. అదే 2 bytes అంటే 16 కదా. అప్పుడు 4 byte అంటే ఎంత అవుతుంది, 32 అవుతుంది. అప్పుడు 4 × 32 వేస్తే ఎంత వస్తుంది మనకి, 4 power 32 వేస్తే ఎంత వస్తుంది,
32767 వస్తుంది, అవునా? ఇది దీని యొక్క రేంజ్ అనమాట. ఫ్లోట్ వాల్యూకి కూడా రేంజ్ ఉంటుంది. అయితే దీనికి కూడా పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. దీని యొక్క రేంజ్ అంతా 32768 పాజిటివ్ వాల్యూ 32767 అనమాట, ఓకేనా? దీనికి 8, దీనికి కూడా పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూస్ని తీసుకోవచ్చు. బట్ ఏదైనా సరే పాయింట్ వాల్యూస్నే తీసుకోవాలి. మీరు ఇచ్చే వాల్యూ పాయింట్ వాల్యూస్లోనే ఉండాలి, అర్థమవుతుందా? రియల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి, ఓకేనా? అర్థమవుతుందా? సో మీకు చిన్న సింటాక్స్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. ఎలా ఫ్లోట్ డేటా టైప్ని ఎలా డిక్లేర్ చేస్తారు? ఫస్ట్ డేటా టైప్ తీసుకోవాలి. సింటాక్స్ ఏంటి? డేటా టైప్ నేమ్, తర్వాత వేరియబుల్ నేమ్, తర్వాత అజైన్ ఆపరేటర్ ఈక్వల్, ఎందుకంటే వాల్యూని అజైన్ చేసేటప్పుడు ఈ అజైన్ ఆపరేటర్ని ఉపయోగించాలి. తర్వాత వాల్యూ సెమీకోలం. అప్పుడు ఫస్ట్ మనం ఫ్లోట్ డేటా టైప్ డిక్లేర్ చేయాలి. ఏం చెప్పాం? ఫ్లోట్ కీవర్డ్ని యూజ్ చేయాలని చెప్పాం. ఫస్ట్ డేటా టైప్ ఫ్లోట్ డేటా టైప్ తీసుకున్నాం. వేరియబుల్ ఎక్స్ అని డిక్లేర్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇవ్వాలి? ఇక్కడ మీరు పాయింట్ వాల్యూస్ ఇవ్వాలి, ఏదైనా సరే పాయింట్ వాల్యూస్ 10.11. మళ్ళీ ఫ్లోట్ డేటా టైప్ తీసుకున్నాం, ఎక్స్ అని తీసుకున్నాం, 10 ఇచ్చాను. ఎర్రర్ వస్తుంది, ఎందుకు? ఇది ఇంటీజర్ వాల్యూ ఇవ్వకూడదు. ఫ్లోట్ డేటా టైప్ ఉపయోగించమంటే ఖచ్చితంగా పాయింట్ వాల్యూనే డిక్లేర్ చేయాలి, అర్థమవుతుందా? అది ఎంత నెంబర్ అయినా పర్లేదు, 1000.001 మీరు ఎంత ఇచ్చుకున్నా పర్లేదు. బట్ అది పాయింట్ వాల్యూ, ఖచ్చితంగా పాయింట్ వాల్యూస్ మాత్రమే ఫ్లోట్ డేటా టైప్ అనేది కన్సిడర్ చేస్తుంది, అర్థమవుతుందా? అప్పుడు ఇక్కడ చూడండి, ఫ్లోట్ ఎక్స్కి ఒక మెమోరీ క్రియేట్ అవుతుంది అనమాట. దీని స్టోరేజ్ అంత అడ్రస్ వచ్చి 101. దీనికి వాల్యూ ఎంత స్టోర్ అవుతుంది? 10.11. ఈ వాల్యూ వచ్చి ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఎక్స్లో ఏ డేటా టైపు? ఫ్లోట్ వేరియబుల్ అనమాట. ఎక్స్ అనేది ఎందుకు ఫ్లోట్ డేటా టైప్ ఉంది కాబట్టి ఫ్లోట్ వేరియబుల్ అవుతుంది. అప్పుడు ఎక్స్లోకి ఎంత వెళ్తుంది? 10.11 వెళ్తుంది. సో అప్పుడు ఇక్కడ చూద్దాం, మళ్ళీ ఫ్లోట్ ఎక్స్ ఈక్వల్ టు 10 ఇచ్చాం. అప్పుడు ఫ్లోట్ ఎక్స్కి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది 1020 అనుకుంటే, ఇందులో ఎంత ఉంది? 10 ఉంది. 10 ఉంది కాబట్టి ఇది ఇంటీజర్ వాల్యూ. ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? మీరు ఇచ్చిన డేటా టైపు ఫ్లోట్ ఉంది, బట్ మీరు తీసుకున్న వాల్యూ మాత్రం ఇంటీజర్ వాల్యూ, చెక్ చేసుకోండి అని మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో వేరియబుల్లోకి మనం ఏ వాల్యూనైనా స్టోర్ చేయవచ్చు. వేరియబుల్లోకి క్యార్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, స్ట్రింగ్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, అర్థమవుతుందా? ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. బట్ మనం ఏ డేటా అయితే తీసుకుంటామో ఆ డేటాకి సంబంధించి డేటా టైప్ ఉండాలి. ఇచ్చిన డేటా టైప్ ఏదైతే ఉంటుందో ఆ వేరియబుల్కి ఆ డేటా టైప్ వాల్యూని మాత్రమే తీసుకుంటుంది అనమాట వేరియబుల్. ఇప్పుడు ఇక్కడ ఫ్లోట్ డేటా టైప్ ఇచ్చాం కాబట్టి వేరియబుల్ అనేది ఫ్లోట్ వేరియబుల్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ ఫ్లోట్ వేరియబుల్కి ఏ వాల్యూ తీసుకుంటుంది? పాయింట్ వాల్యూసే తీసుకుంటుంది. ఇక్కడ మీరు ఇంటి డేటా టైప్ ఇచ్చారంటే ఈ వేరియబుల్ ఇంటి డేటా టైప్ వేరియబుల్ అవుతుంది. అప్పుడు ఈ వేరియబుల్కి ఏ వాల్యూ స్టోర్ అవుతుంది? ఇంటీజర్ వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఫ్లోట్ డేటా టైప్ మనం ఇలా డిక్లేర్ చేస్తాం అనమాట. సో క్లారిటీ వచ్చిందా? దీనికి నో వేరియబుల్స్ అనమాట, అర్థమవుతుందా? దేర్ ఆర్ నో వేరియబుల్స్ ఇన్ ఫ్లోట్ డేటా టైప్. అంటే ఏంటి? లాంగ్, షైన్ సైజులు ఉంటాయి కదా, లాంగ్, షైన్, షార్ట్, క్వాలిఫైయర్స్, అవి దీనికి ఉండవు అనమాట. ఆ వేరియబుల్స్ దీనికి ఉండవు. ఓన్లీ ఇంటీజర్కి, క్యార్కి, వీటికే ఉంటాయి. వాళ్ళకి చెప్పాను కదా నాకు రేంజ్ 32 బైట్స్కి వెళ్ళగలిగింది ఇంటీజర్ కనేసి. సో అక్కడ ఇంటూ, షార్ట్, లాంగ్ అనే క్వాలిఫైయర్స్ ఉంటాయి అనమాట. సో వాటిని కూడా వేరియబుల్స్ అంటారు. వీటికి ఫ్లోట్ వాల్యూ డేటా టైప్కి అలాగా వేరియబుల్స్ ఏం లేవు అనమాట, అర్థమవుతుందా? సో క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి? క్యార్. ప్రిమిటివ్ డేటా టైప్స్లో థర్డ్ వన్ వచ్చేసి క్యారెక్టర్ డేటా టైప్, అంటే క్యార్ డేటా టైప్. దీన్ని మనం డిక్లేర్ చేయాలంటే క్యార్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. ఏంటి? క్యార్, CHAR, క్యార్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. అలాగే ఇంటీజర్ డేటా టైప్ మనం డిక్లేర్ చేయాలంటే ఏంటి చేసాం? ఇంట్ అనే డేటా కీవర్డ్ని యూజ్ చేసాం. ఫ్లోట్ డేటా టైప్ డిక్లేర్ చేయాలంటే ఏం చేసాం? ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేసాం. అదేవిధంగా క్యారెక్టర్ డేటా టైప్ కూడా డిక్లేర్ చేయాలంటే క్యార్ అనే కీవర్డ్ని ఖచ్చితంగా డిక్లేర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మన క్యారెక్టర్ డేటా టైప్ గురించి డెఫినేషన్ తెలుసుకుందాం. చూడండి, క్యార్ ఈజ్ ఏ కీవర్డ్, చెప్పాను కదా ఆల్రెడీ. క్యార్ ఈజ్ ఏ కీవర్డ్. 32 కీవర్డ్స్లో క్యార్ అనేది కీవర్డ్. కీవర్డ్స్ మనం ఐడెంటిఫై చేయడం ఎలాగా? కీవర్డ్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో ఉంటాయి, ఓకే? కీవర్డ్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో ఉంటాయి. కీవర్డ్స్ని వేరియబుల్స్లో కూడా మనం వాడకూడదు, ఓకేనా? కీవర్డ్ ఈజ్ ఏ క్యారెక్టర్ ఈజ్ ఏ కీవర్డ్ యూజ్ టు ఏ డిక్లేర్డ్ క్యార్ టైప్ వేరియబుల్ అండ్ క్యారెక్టర్ వాల్యూస్ ఆర్ యూజ్ టు ఏ స్టోర్డ్
క్యారెక్టర్ టైప్ డేటా. అర్థమవుతుందా? మనం ఇచ్చిన వేరియబుల్కి ఏ డేటా టైప్ ఇస్తామో ఆ డేటా టైప్ బట్టి ఆ వేరియబుల్ కూడా అదే డేటా టైప్ వేరియబుల్ అవుతుందన్నమాట. అప్పుడు ఆ డేటా టైప్ వేరియబుల్ అవుతుంది కాబట్టి దానికి కూడా అదే డేటా టైప్ వాల్యూని ఇవ్వాలి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఇంట్ అనే డేటా టైప్ తీసుకుని ఎక్స్ ఇచ్చినప్పుడు ఏం చేసాం? ఇంటీజర్ వాల్యూని ఇచ్చాం. ఫ్లోట్ అనే డేటా టైప్ తీసుకుని ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చినప్పుడు ఏం చేసాం? ఫ్లోట్ వాల్యూని తీసుకున్నాం. అలాగే క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేసేటప్పుడు క్యార్ వాల్యూని ఇవ్వాలి. ఏదైనా ఆల్ఫాబెట్స్ సింగిల్ లెటర్స్ A to Z క్యాపిటల్ లెటర్స్, A to Z స్మాల్ లెటర్స్, 0 to 9 లెటర్స్, ఏవైనా డిజిట్స్ అనమాట. ఏవైనా సరే వీటిని మనం డిక్లేర్ చేసేటప్పుడు క్యార్ అని డేటా టైప్ డిక్లేర్ చేయాలన్నమాట. అది ఎలా డిక్లేర్ చేస్తారు? మనం ఏదైనా వేరియబుల్లోకి క్యార్ అనే డేటా టైప్ ఇచ్చి ఎక్స్లోకి ఒక సింగిల్ లెటర్ని మనం డిక్లేర్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ సి అనే లెటర్ని మనం డిక్లేర్ చేసిస్తే ఇలాగ ఓన్లీ డైరెక్ట్గా ఇంటీజర్ వాల్యూ ఇచ్చేటట్టు ఫ్లోట్ వాల్యూ ఇచ్చేటప్పుడు సి క్యారెక్టర్ వాల్యూ కూడా ఇలాగ సి అని ఇచ్చి సెమికోలన్ పెట్టిస్తే అది తీసుకుంది అనమాట. ఇది ప్రెజెంట్ లెటరే, బట్ ఇది క్యారెక్టర్ వాల్యూ అవ్వాలంటే పైన సింగిల్ కొటేషన్ మార్క్ ఇవ్వాలన్నమాట. ఇలా సింగిల్ కొటేషన్ మార్క్ ఇచ్చి సెమికోలన్ పెడితే అది క్యారెక్టర్ వాల్యూ అయిపోతుంది అనమాట. క్యారెక్టర్ డేటా టైప్ అవుతుంది. క్యార్ అని ఇచ్చి ఎక్స్ వేరియబుల్ డిక్లేర్ చేసి ఇక్కడ 9 అని ఇచ్చాను. ఇది 9 ప్రెజెంట్, ఇది ఒక వాల్యూ. బట్ ఇది క్యారెక్టర్ డేటా టైప్ ఇచ్చినప్పుడు ఇలా 9 కదా, సింగిల్ డిజిటే కదా. క్యార్ డేటా టైప్కి ఓకే అవుతుందంటే అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇది 9 ఏదైనా వాల్యూయే, బట్ ఈ 9 సింగిల్ డిజిటే, కానీ ఇది క్యారెక్టర్ డేటా టైప్ సంబంధించింది. క్యారెక్టర్ వాల్యూ అవ్వాలంటే పైన సింగిల్ కొటేషన్ మార్క్ ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగా సింగిల్ కొటేషన్ మార్క్ మధ్యన ఏదైతే ఇస్తామో అది క్యారెక్టర్ వాల్యూ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? సింగిల్ కొటేషన్ మార్క్లో 2 సింగిల్ కొటేషన్ మార్క్స్ మధ్యన మనం ఏదైతే వాల్యూ ఒక లెటర్ ఇస్తామో, ఒక డిజిట్ ఇస్తామో, అది పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ, ఆర్ ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ లెటర్స్ అవ్వచ్చు, స్మాల్ లెటర్స్ అవ్వచ్చు, ఏదైనా ఒక లెటర్ ఇచ్చినప్పుడు అది క్యారెక్టర్ డేటా అయిపోవాలంటే పైన సెమీకోలన్ని మెన్షన్ చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఫర్ క్యారెక్టర్ టైప్ వేరియబుల్ అండ్ ది సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ 1 byte స్టోరేజ్ ఆఫ్ మెమొరీ స్పేస్ ఈజ్ ఎలికేటెడ్ ది 8 bits. చెప్పాను కదా, 1 byte ఎంత 8 bits అనమాట. సో క్యారెక్టర్ వాల్యూ అనేది క్యారెక్టర్ డేటా టైప్ అనేది ఓన్లీ 1 byte స్టోరేజ్ని మాత్రమే కలిగి ఉంటుంది అనమాట. దీని రేంజ్ ఎంతవరకు ఉందో, దీని సైజ్ ఎంతవరకు ఉందో చూద్దాం. ద క్యారెక్టర్ వేరియబుల్స్ ఆర్ దేర్ ఫోర్ సైన్డ్ క్వాంటిటీస్. సైన్డ్ అంటే పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, సైన్డ్ అన్నామంటే అది పాజిటివ్ వాల్యూ అవ్వచ్చు, నెగిటివ్ వాల్యూ అవ్వచ్చు. క్వాలిఫైయర్స్ రిస్ట్రిక్టెడ్ టు ది వాల్యూస్ రేంజ్ 128 to 127. ఇప్పుడు మీరు అనొచ్చు, అనయా ఇప్పుడు మన ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఏదైనా వాల్యూ డిజిట్స్లో ఉంటుంది కదా. ఇప్పుడు 1 ఇస్తే దాని వాల్యూ 1 అవుతుంది, 2 ఇస్తే 2 అవుతుంది, 3 ఇస్తే 3 అవుతుంది. బట్ మనం ఏదైనా ఆల్ఫాబెట్స్ A to Z ఇచ్చామనుకోని వీటికి వాల్యూస్ ఎలాగైనా ఎజన్ అవుద్ది, లేదా స్మాల్ లెటర్స్ A to Z మధ్యలో ఇచ్చామనుకోని దీనికి వాల్యూస్ ఎలాగ ఎజన్ అవుద్ది అని మీరు అడగచ్చు. అప్పుడు దానికి యాస్కీ అని యూజ్ చేస్తారనమాట. ASCII. యాస్కీ అంటే ఏంటి? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇంటర్చేంజ్. అంటే దీని ఆధారంగా A to Z క్యాపిటల్ లెటర్స్కి వాల్యూస్ ఎజన్ చేశారు. ఏ అంటే 65 to 90, జెడ్ అంతే 90. ఇప్పుడు ఏ నుంచి జెడ్ వరకు 65 నుంచి 90 వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ క్యార్ డేటా టైప్ ఇచ్చి ఎక్స్ అని ఇచ్చామనుకో, అప్పుడు ఏని తీసుకోమని అనుకోండి, మీరు సింగిల్ కొటేషన్ ఇచ్చాం కదా, వేని క్యారెక్టర్. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అంటే 65. మనం దీన్ని ప్రింట్ చేసేటప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది? 65 అవుద్ది అనమాట. అలాగా అదే మీకు ఆల్ఫాబెట్స్ స్మాల్ లెటర్స్ ఇచ్చారు అనుకోండి, A to Z, అది ఎంత నుంచి అవుతుంది? 97. స్మాల్ ఏ అంటే 97 to 122 అనమాట దీని వాల్యూ. అర్థమవుతుందా? సో స్మాల్ ఏ అంటే 97 నుంచి జెడ్ వరకు 122 వరకు. ఇప్పుడు క్యార్ డేటా టైప్ ఇచ్చి మనం ఎక్స్లోకి స్మాల్ ఏ తీసుకొని అనుకోండి, అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది అనుకుంటారు? 97. అర్థమవుతుందా? అలాగే క్యార్ డేటా టైప్ ఇచ్చి ఎక్స్ వేరియబుల్ ఇచ్చుకొని బి ఇచ్చుకోండి అనుకోండి, బిని, అప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది అనుకుంటారు? చెప్పండి. 98 అవుతుంది. ఎందుకు?
97 నుంచి 122 వరకు ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్కి ఆ డిజిట్స్ని అసైన్ చేశారనమాట. అలాగే క్యాపిటల్ లెటర్స్ ఏ నుంచి జెడ్ వరకు 65 నుంచి 90 వరకు ఆ డిజిట్స్ని ఆ వాల్యూని అసైన్ చేశారనమాట. మీరు ఏ ఆల్ఫాబెట్ తీసుకుంటే ఆ ఆల్ఫాబెట్కి ఆ వాల్యూ అసైన్ అవుతుందన్నమాట. సో వీటికి దీని రేంజ్ ఎంతవరకు ఉంటుంది? 1 బైట్ కాబట్టి 8 బిట్స్ అనమాట. అంటే -128 టు +127 వరకు దీని రేంజ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్స్కి రేంజ్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ASCII అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇంటర్చేంజ్. అర్థమవుతుందా? దీని ఆధారంగా తీసుకొని ఈ డిజిట్స్కి ఈ యొక్క ఆల్ఫాబెట్స్కి వాల్యూని అజైన్ చేయడం జరిగిందనమాట. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సింటాక్స్ చూడండి. సింటాక్స్ ఏంటి మనకి? డేటా టైప్ నేమ్, వేరియబుల్ నేమ్, వాల్యూ కదా, సెమీకోలం. డేటా టైప్ ఏంటి? క్యారెక్టర్ కదా. క్యార్ అనే డేటా టైప్ తీసుకుంటాం. ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నప్పుడు క్యారెక్టర్ వేరియబుల్ అనమాట. అప్పుడు ఇందులో మనం ఏదైనా డిజిట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఏ ఇచ్చాను, ఏం డైరెక్ట్గా చేసిస్తే అది యాక్సెప్ట్ చేయదు. ఇది ఒక వాల్యూయే, ఏ అనేది ఒక లెటరే, బట్ ఇది క్యారెక్టర్ డేటా టైప్ వాల్యూ అవ్వాలంటే పైన సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇవ్వాలన్నమాట. అర్థమవుతుందా? అప్పుడు ఇది యాక్సెప్ట్ అవుతుంది అనమాట. మీరు క్యారెక్టర్ డేటా టైప్ ఇచ్చి ఎక్స్ ఇచ్చేసి 1 అని తీసుకుంటారు అనుకో, ఇలాగ సెమీకోలన్ పెట్టడానికి ఇది ఎర్రర్ వస్తుంది. ఎందుకు? సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఇది వాల్యూయే కానీ మీరు క్యారెక్టర్ డేటా టైప్ ఇచ్చారు, మీరు పైన సెమీకోలన్స్ పెట్టలేదు అని అంటుంది అనమాట. అర్థమవుతుందా? సెమీకోలం పెడితేనే ఈ క్యారెక్టర్ వేరియబుల్లోకి 1 అనేది స్టోర్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో మనం అలా డిక్లేర్ చేసుకోవాలి. క్యార్ అనే డేటా టైప్ తీసుకోవాలి. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ తీసుకున్నా ఇందులోకి 9 అనేది తీసుకోవాలనుకుంటే, ఇది 9 అనేది సింగిల్ లెటర్ డిజిటే, కానీ అది క్యారెక్టర్ డేటా టైప్ వాల్యూ అవ్వాలంటే పైన సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇవ్వాలన్నమాట. అర్థమైందా? క్యారెక్టర్ డేటా టైప్ వాల్యూస్ని డిక్లేర్ చేయాలంటే ఇలా డిక్లేర్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ వన్ డబుల్ ఉంది. డబుల్ గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రిమిటివ్ డేటా టైప్లో లాస్ట్ వన్ వచ్చేసి డబుల్ డేటా టైప్. డబుల్ డేటా టైప్ అంటే ఇంకేట్ లేదు. డబుల్ డేటా టైప్ అన్నా ఫ్లోట్ డేటా టైప్ అన్నా యాజ్ టీజ్గా ఒకటే. ఫ్లోట్ డేటా టైప్లో కూడా పాయింట్ వాల్యూసే తీసుకుంటాం, రియల్ వాల్యూసే తీసుకుంటాం. అదే డబుల్ డేటా టైప్లో కూడా రియల్ వాల్యూసే తీసుకుంటాం. అర్థమవుతుందా? కాకపోతే చూడండి డెఫినేషన్ చెప్తాను. డబుల్ డేటా టైప్ ఈజ్ ఏ సిమిలర్ టు ఏ ఫ్లోట్. అర్థమవుతుంది? యాజ్ టీజ్గా డబుల్ డేటా టైప్ కూడా ఫ్లోట్ డేటా టైప్లోనే ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో రిప్రజెంటింగ్ ది రియల్ టైప్ డేటా అండ్ ది వేరియబుల్. ఈ రెండు కూడా రియల్ వాల్యూస్నే తీసుకుంటుంది, కన్సిడర్ చేస్తుంది. ఫ్లోట్ డేటా టైప్ అయినా సరే డబుల్ డేటా టైప్ అయినా రియల్ వాల్యూస్నే కన్సిడర్ చేస్తుంది అనమాట. తర్వాత సి ఆల్సో యాజ్ ఏ డబుల్ ప్రెసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ టైప్. అర్థమవుతుందా? సి అనేది డబుల్ డేటా టైప్ కలిగి ఉంటుంది, అది యాజ్ టీజ్గా ఫ్లోట్ డేటా టైప్ వాల్యూస్నే కలిగి ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? తర్వాత టైపికల్లీ డబుల్ రిప్రజెంటేషన్ యూజ్ 8 bytes 64 bits ఇన్స్టెడ్ ఆఫ్ ది 4 bytes 32 bits. ఇప్పుడు డబుల్ డేటా టైప్ ఏంటంటే 4 bytesే, అదనముగా మరొక 4 bytes తీసుకొని 8 bytesగా స్టోరేజ్ని కలిగి ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? 4 bytesగా బదులుగా ఇంకా 8 bytes మెమొరీని ఆక్యుపై చేస్తుంది. ఏది? డబుల్ డేటా టైప్ అనమాట. యాక్చువల్గా ఫ్లోట్ ఏంటి? 4 bytes కదా. 4 bytes అంటే 32 bits కదా. అదే డబుల్ సిమిలరే, ఫ్లోట్కి సిమిలర్గానే ఉంటుంది. బట్ ఏంటిది? అదనముగా మరో 4 bytesని యాడ్ చేసుకొని మొత్తం 8 bytes మెమొరీని ఆక్యుపై చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? దీని యొక్క స్టోరేజ్ అంతా 8 bytes అనమాట. సో మీకు సింటాక్స్ చెప్తే చూడండి. డబుల్కి ఫ్లోట్ డేటా టైప్ అన్నా డబుల్ డేటా టైప్ యాజ్ టీజ్గా ఒకటి. ఇక్కడ కూడా డబుల్ ఈజ్ ఏ కీవర్డ్. మనం ఇంటీజర్కి ఎలాగైతే ఇంట్ అనే కీవర్డ్ ఇంటీజర్ డేటా టైప్ ఇంట్ అనే కీవర్డ్ యూజ్ చేసాం, ఫ్లోట్ డేటా టైప్కి ఫ్లోట్ అనే కీవర్డ్ యూజ్ చేసాం, క్యార్ డేటా టైప్ క్యార్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. డబుల్ డేటా టైప్ కూడా డబుల్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం అన్నమాట. కీవర్డ్స్ని గుర్తుపట్టడం ఎలాగంటే కీవర్డ్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో ఉంటాయి. ఓకేనా? సో సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఏంటి? డేటా టైప్, డేటా టైప్ నేమ్, వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. అర్థమవుతుందా? సో చూడండి డేటా టైప్ ఏంటి? డబుల్ కదా. డబుల్ అనే డేటా టైప్ తీసుకున్నాం.
ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని వాల్యూ ఎంత 10.11 ఇంటిజర్ వాల్యూని ఇది కూడా యాక్సెప్ట్ చేయదు, డబుల్ కూడా ఇంటిజర్ వాల్యూని యాక్సెప్ట్ చేయదు. XY అనే వేరియబుల్ తీసుకున్న 100.11 అని ఇచ్చాను అనమాట. అర్థమైందా? అప్పుడు ఏంటంటే ఎక్స్కి ఒక మెమోరీ లొకేట్ అవుతుంది అనమాట. దీని అడ్రస్ వచ్చేసి 1010 అనుకుంటే ఇందులో ఎంత స్టోర్ అవుతుంది 10.11 అని క్రియేట్ అవుతుంది. ఇక్కడ డబుల్ అనే డేటా టైప్ తీసుకున్న XY అనే వేరియబుల్ తీసుకున్న XYకి ఒక మెమోరీ ఎలికేట్ అవుతుంది అనమాట డేటాబేస్లో 1020 దీని అడ్రస్ అనుకుంటే ఎంత ఇచ్చాను వాల్యూ 100.11 అవుతుంది అనమాట. సో డబుల్ కూడా ఇంటీజర్ వాల్యూని కానీ క్యార్ వాల్యూని కానీ యాక్సెప్ట్ చేయదు. డబుల్ ఓన్లీ ఫ్లోట్ వాల్యూని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అయితే ఫ్లోట్కి డబుల్కి ఏంటంటే డిఫరెన్స్, ఫ్లోట్ అనేది 4 bytes ఆఫ్ మెమొరీని ఆక్యుపై చేస్తుంది, డబుల్ అనేది 8 bytes ఆఫ్ మెమొరీని ఆక్యుపై చేస్తుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది డిఫరెన్స్. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. సో మీరు డబుల్ డేటా టైప్ ఇచ్చి ఈ వేరియబుల్లోకి ఇంటిజర్ వాల్యూ ఇచ్చిన, అదేవిధంగా క్యార్ వాల్యూ ఇచ్చిన యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ డబుల్ కూడా ఓన్లీ పాయింట్ వాల్యూస్ని మాత్రమే ఫ్లోటింగ్ పాయింట్స్ అంటే పాయింట్ వాల్యూస్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? డబుల్ అన్నా ఫ్లోట్ అన్నా యాజ్ టీజ్గా ఒకటే, సిమిలర్ టు ఫ్లోట్. డబుల్ కూడా ఫ్లోట్ లాగే పర్ఫామ్ చేస్తుంది. అయితే డబుల్కి ఫ్లోట్కి డిఫరెంట్ ఏంటంటే ఫ్లోట్ డేటా టైప్ అనేది 4 bytes ఆఫ్ మెమొరీని ఆక్యుపై చేస్తే డబుల్ డేటా టైప్ అనేది 8 bytes ఆఫ్ మెమొరీని ఆక్యుపై చేస్తుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది డిఫరెన్స్. యాజ్ టీజ్గా సేమ్ అనమాట. సో ఇంతటితో డేటా టైప్స్లో ప్రిమిటివ్ డేటా టైప్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సో మీకు మన క్లాస్ వర్త్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన క్లాస్ మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అట్లీస్ట్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.